హాయ్ ఫ్రెండ్స్, మలేషియాలో కార్ డ్రైవర్కి ఎంత జీతం వస్తుందో ఏంటో తెలుసా అసలు మీకు? అసలు ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మలేషియాలో కార్ డ్రైవర్కి ఎంత జీతం వస్తుంది అనేది అయితే ఫుల్గా తెలుస్తుంది. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఈ రోజైతే బయటికి వెళ్దామని గ్రాబ్ అనేది బుక్ చేశాను. మలేషియాలో కామన్గా యూస్ చేసే యాప్ అన్నమాట ఇది. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఈ గ్రాబ్ అనే యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. మన ఇండియాలో ఊబర్, ర్యాపిడో ఎలాగో మలేషియాలో ఈ గ్రాబ్ అనేది అలాంటిదన్నమాట. ఇప్పుడు అతనికి ఒక శాలరీ ఎంత వస్తుంది అనేది అయితే మనం తెలుసుకుందాం. నేను ఆల్రెడీ వీడియో తీసాను. అతను అయితే మనకి చాలా బాగా చెప్పాడు అనమాట, డీటెయిల్స్ అన్ని కూడా. నేనైతే ఫస్ట్ అతని మాటలే పెడదాం అనుకున్నా, కానీ అతనైతే మాట్లాడింది ఓరుగా ఉంది. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది కదా అని నేనైతే మళ్ళీ పర్సనల్ గా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంకా మనం బుక్ చేసుకున్న గ్రాబ్ అయితే వచ్చేసింది. ఇదే అన్నమాట గ్రాబ్ అయితే. ఇంకా మా ఫ్రెండ్స్, నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా, ఫ్రంట్ కూర్చో అంటే నేనైతే ఫ్రంట్కి వచ్చేసా. మనమైతే కార్లోకి రాగానే ఓటీపీ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫ్రంట్కి వచ్చేసాక నేను ఏదో పార్సల్ తీసుకెళ్తాను అనుకుంటా పాపం ఇంటికి. అవైతే కాళ్ళ దగ్గర పెట్టేశాడు. ఇంకా వెళ్ళానమాట. మా తమిళనాడు దోస్తులు అయితే పెద్ద అతను ఒక అతను ఉంటాడు, అతను కూడా మన దోస్తే. ఇంకా మనమైతే లొకేషన్ చూపించే అతనికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ లెక్సస్ కార్లు అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు గనక వీడియోలో కనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బయటికి వెళ్లే ముందు ఫ్రంట్ సీట్ లో ఎవరు కూర్చున్నా సరే కన్ఫామ్ గా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇతనికి అయితే ఆన్లైన్ లో ఫైన్లు పడిపోతాయంట కెమెరాల ద్వారా. ఫ్రంట్ లో కూర్చుని అడుగుతున్నా అంతగా కన్వీనెంట్ లేదు, అందుకే కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి ఇతను అయితే ఇప్పుడు నాకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అయితే అడుగుతున్నాను. ఇతను కూడా చాలా బాగా చెప్తున్నాడు అనమాట, డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ విసుక్కోకుండా. మనకి వీళ్ళని అడగడానికి చాలా అయితే కష్టపడ్డాను నేను, ఎందుకంటే మనకేమో ఇలా మలై లాంగ్వేజ్ రాదు, నాకేమో మలై రాదు కదా. అందుకే చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయడానికి. నేను వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అతన్ని అయితే నాకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా అడిగాను అనమాట. అసలు వీడియో టాపిక్ ఏంటంటే, ఇతనికి ఒక రోజుకి ఎంత శాలరీ వస్తుంది, అలాగే ఒక మంత్ కి శాలరీ ఎంత వస్తుంది, వీళ్ళకి ఏమేం ఖర్చులు ఉంటాయి, అసలు ఎవరైతే ఈ పని చేయొచ్చు, ఇవన్నీ కూడా అడిగాను అనమాట. అతను ఏం చెప్పాడంటే, గ్రాబ్ అనేది చేయాలంటే ఖచ్చితంగా మలేషియాలో వీసా ఉండి, అలాగే మలేషియా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఈ మలేషియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడ మనం గ్రాబ్ అనే యాప్ ఉంటుంది, అందులో రిజిస్ట్రేషన్ అయ్యి మనం పార్ట్ టైం గా చేసుకోవచ్చు, అలాగే ఫుల్ టైం గా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఇతను. పార్ట్ టైం గా చేసుకుంటే ఒక రోజుకి ఎలా లేదన్నా ఒక 150 రింగిట్స్ దాకా వస్తుందంట. అందులో మెయింటెనెన్స్ ఏమన్నా తీసేస్తే ఇంకా ఇతనికి ఒక 130 120 అలా అయితే మిగులుతుందని చెప్పాడు. అలాగే ఫుల్ టైం అయితే మన ఇష్టం అంట, ఎంత వస్తుంది అనేది అయితే చెప్పలేమన్నాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి 200 ప్లస్ వస్తుందంట, ఒక్కోసారి 200 బిలో వస్తుందని చెప్పాడు. అసలు 2000 రింగిట్స్ అంటే మన ఇండియా మనీయే ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఈ రోజైతే ఒక రింగిట్ 21 అయితే ఉంది. ఇంకా అలా లొకేషన్లు అన్నీ చూసుకుంటూ, ఇంకా ఇందులో ప్రాసెస్ ఏమన్నా ఫీజు కట్ అవుద్దా అంటే ప్రాసెస్ ఫీజు ఏం కట్ అవ్వదు, కానీ మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని సబ్మిట్ చేశాక మనం ఇక్కడైతే ఓన్ గా కార్ తీసుకోవాల్సి ఉంటుందంట, లేదంటే రెంటల్కైనా తీసుకోవచ్చంట వీళ్ళ దగ్గర, గ్రాబ్ అనే ఆఫీస్ దగ్గర. ఇక్కడ చాలా మంది అయితే మామూలుగా ఇళ్లలో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు పార్ట్ టైం గా ఈ గ్రాబ్ అనేది చేస్తూ ఉంటారంట. ఎందుకంటే వీళ్ళు ఒక చోట నుంచి వేరే చోటికి ట్రావెల్ చేస్తున్నప్పుడు గ్రాబ్ ఓపెన్ చేస్తారంట. ఓపెన్ చేసి ఏదన్నా డ్రాపింగ్ పికప్లు పడితే వాళ్ళ వెళ్ళే లొకేషన్ లో వాళ్ళని డ్రాప్ చేయడం వల్ల మనీ మిగులుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా మనీ సేవింగ్ విషయంకి అయితే పెట్రోల్ రేట్లు కూడా తక్కువగా ఉంటాయంటే ఇక్కడ. ఇవి ఎంత రేట్ ఉంటాయి అయితే నాకైతే తెలీదు. ఇతన్ని అడగడం అయితే మర్చిపోయాను నేను. వీళ్ళు వెళ్ళే లొకేషన్ కి సరౌండింగ్ లొకేషన్లు ఏమన్నా వస్తే గ్రాబ్ లో అవి ఓకే చేసి మనం గ్రాబ్ చేస్తే వచ్చిన మనీ మనకి మిగులుతుందని అయితే చెప్పాడు. ఇంకా వెళ్ళే దారిలో లొకేషన్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఒక మంత్ కి మాక్సిమం ఎంత వస్తుంది అని అడిగితే ఇతను ఏం చెప్పాడంటే 3000 రింగిట్స్ కానీ 5000 రింగిట్స్ కానీ వస్తుందని చెప్పాడు. అది నేను అసలు నమ్మలేకపోయాను. 3000 రింగిట్స్ నుంచి 5000 రింగిట్స్ లోపు అంటే మన ఇండియా మనీ దాదాపు ₹1,00,000 పైనే అవుతుంది. అసలు మలేషియాలో కార్ డ్రైవర్ కి ఇంత శాలరీ వస్తుందంటే అసలు నమ్మలేకపోయినా ఫస్ట్ అయితే. తర్వాత అయితే ఇతను ఎర్నింగ్స్ చూపించాక అప్పుడు నమ్మా అనమాట.
ఇతను ఫోన్ ని వీడియో తీయొద్దని చెప్పారు, ఎందుకంటే వీళ్ళు ఫేస్ కూడా కనీసం వీడియో తీయమని ఇవ్వట్లేదు. అదని చెప్పి ఎక్స్ప్రెషన్ అయినా మీరు చూస్తారు అనుకుంటే, ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ నుంచి అలా వీడియో తీసుకుంటూ అడుగుతుంటే అన్ని కూడా చాలా బాగా ఆన్సర్ చేశాడనమాట. మీకు గనక మలేషియాలో గ్రాబ్ అనే యాప్ తెలిస్తే కామెంట్ చేయండి. మలేషియాలో మరిన్ని వీడియోల కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా కష్టపడి తీశాను ఈ వీడియో అయితే. ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడానికి నాకు చాలా టైం పట్టింది, అందుకే ఇంత లేట్గా వస్తుంది ఈ వీడియో. వెళ్తూ వెళ్తూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.